ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకల్ని గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మనం ప్రతి ఒక్క మానవుడిలో కూడా సహజంగా ఉన్న ఒక లక్షణం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమిటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఒక విషయాన్ని ఎప్పుడు పట్టించుకోడు. ఏ ఒక మనిషిని దాని గురించి ప్రెస్ చేసి చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ గురించి మన అందరికీ ఎవరికి తెలియదు. ఒక మనిషి ప్రెస్ చేసి కరెంట్ షాక్ కొడుతుంది, దాని జోలికి పోవద్దు అని చెప్తే మనిషి అనేవాడు ఏం చేస్తాడంటే అది నిజమా కాదా, నిజంగా నాకు షాక్ కొడుతుందా అని చేయొద్దని ఏ పని అయితే చెప్పారో ఆ పనినే చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎవరైతే ఆ పని చేయొద్దు అన్నప్పుడు చేయకుండా ఉండగలుగుతారో దాన్నే ఆశా నిగ్రహం మనం అంటుంటాం. ఏదైనా ఒక వస్తువు మనకు కావాలి అనుకుంటాం, ఆ వస్తువు వద్దు అని చెప్పినప్పుడు దాన్ని వినగలిగితే దాన్ని ఆశా నిగ్రహం అంటాం. మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఆత్మఫలాలు 9 ఉన్నాయి. ఆ ఆత్మఫలాల్లో ఒకటిగా ఈ ఆశా నిగ్రహం అనేది పిలువబడుతుంది. కాబట్టి ఆశా నిగ్రహం అనేది మనం కానీ ఉండగలిగినట్లయితే దీన్నే విల్ పవర్ అని కూడా కొంతమంది అంటూ ఉంటారు, నిరోధ శక్తి అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కానీ మానసికమైన ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఇది విల్ పవర్ అని కానీ చెప్పచ్చు, లేకపోతే ఆశా నిగ్రహం అని తెలుగులో మనం అంటుంటాం. ఇది మనకు కావాలంటే మనకు ఆత్మశక్తి కావాలి. పరిశుద్ధాత్మను అడిగిన వారందరికీ కూడా నిశ్చయంగా అనుగ్రహించే దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆశా నిగ్రహం కలిగి ఉందాం. ఆశా నిగ్రహం కావాలని దేవుని అడుగుతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.